న్యూజిలాండ్ గవర్నమెంట్ కొత్త ఇమిగ్రేషన్ చేంజెస్ తీసుకొచ్చింది. అవి మన వాళ్ళకి ఎట్లా ఎఫెక్ట్ అయితే తెలుసుకుందాం. ఇప్పటివరకు ఒకటే కేటగిరీ వర్క్ వీసా ఉంది, అది ఓపెన్ వర్క్ వీసా కేటగిరీ. దీంట్లో ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు, ఎంప్లాయర్ కి స్టిక్ అవ్వకుండా. సో ఇప్పుడు దాన్ని ఏప్రిల్ 28 నుంచి 2 కేటగిరీలుగా మారుస్తున్నారు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఓపెన్ వర్క్ పర్మిట్ కేటగిరీ. దీంట్లో మీరు ఒక ఎంప్లాయర్ తో స్టిక్ ఆన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎనీ ఎంప్లాయర్ తో వర్క్ చేసుకోవచ్చు, బిజినెస్ కూడా చేసుకోవచ్చు. బిజినెస్ లో ఏంటంటే మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, అంతేగాని మీరు ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకోవడానికి లేదు. దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే స్టూడెంట్ వీసా పైన ఉన్న వాళ్ళు, స్టూడెంట్ వర్క్ వీసా పైన ఉన్న వాళ్ళు, PSW లో ఉన్న వాళ్ళు, పార్ట్నర్ వీసా పైన ఉన్న వాళ్ళు. ఈ వీసాస్ అన్నిట్లలో ఉన్న వాళ్ళందరూ ఈ ఫస్ట్ కేటగిరీలో వస్తారు. సెకండ్ కేటగిరీ వచ్చేసి ఓపెన్ వర్క్ పర్మిట్ అండర్ వన్ ఎంప్లాయర్. అంటే కేవలం ఒక కంపెనీకి పనిచేయాలి, మల్టిపుల్ కంపెనీస్ కి వర్క్ చేయడానికి లేదు అండ్ బిజినెస్ చేయడానికి లేదు. ఈ కేటగిరీ కిందకి ఎవరెవరు వస్తారంటే హాలిడే వర్క్ వీసా మీద వచ్చిన వాళ్ళు అండ్ అజైలమ్ సీకర్స్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ కి గురైన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఈ కేటగిరీ కిందకి వస్తారు. ఓవరాల్ గా మన ఇండియన్స్ కి ఈ రూల్స్ అనేది ప్లస్ అవుతాయి, ఎందుకంటే మన వాళ్ళు స్టూడెంట్ వీసా పైన వెళ్ళి తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అయిపోయిన తర్వాత జాబ్స్ కొట్టి ప్రాపర్ లీగల్ గా సెటిల్ అవుతారు. కాబట్టి మన వాళ్ళు స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ కాబట్టి మన వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది చాలా అడ్వాంటేజ్. ఎవరైతే న్యూజిలాండ్ కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. యూకే లాగా మీకు ఒక ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు జాబ్ వస్తే డైరెక్ట్ మీకు వీసా వచ్చేస్తుంది, సేమ్ లైక్ ఐర్లాండ్ అండ్ జర్మనీ. సరే, వాళ్ళ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.